హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేను సిక్ లీవ్ తీసుకున్నట్టు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. మీతో మాట్లాడుతున్నాను. కళ్ళకి కేట్రాక్ట్ సర్జరీ జరగడం పర్వాలేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. రేపు రివ్యూ ఉంది. ఎలా జరిగింది ఏమిటనేది ప్రస్తుతమే, కానీ కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. నాతో పాటు చేయించుకున్న మా వారికంటే నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అది నా శరీర తత్వం వల్ల కావచ్చు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. నిన్న ఇవాళే కొంచెం మొబైల్ వాడుతున్నాను. అది కూడా పూర్తిగా కాదు. ఇకపోతే ఆషాఢ మాసం వచ్చింది, వెళ్ళిపోతుంది. గోరింటాకు పెట్టుకున్నారా అందరూ? మా పిల్ల గ్యాంగ్ అయితే 2 సార్లు పెట్టుకున్నట్టున్నారు కనీసం. ఇలాంటి సాంప్రదాయమైన చిన్న చిన్న సరదాలు పాటించండి. పిల్లలకు కూడా నేర్పండి, ఆడపిల్లలకి. అంత మాత్రం చేత మన స్త్రీ స్వేచ్ఛ ఏమీ తగ్గిపోదు. అంటే ఇలాంటి వాటిని నిరసించే వాళ్ళకి చెప్తున్నానండి, అందరికీ కాదు. ఏమిటి గోరింటాకు నాన్‌సెన్స్ అనే వాళ్ళకి చెప్తున్నాను. సరే, మరి శ్రావణ మాసం కూడా వస్తోంది. మన ఆడవాళ్ళకి పండగే పండగ ఆ మాసం అంతా. ముఖ్యంగా నేనిప్పుడు చెప్పేది ఏమిటంటే, మీ తాహతును బట్టి నగలు కొనుక్కోండి, చీరలు కొనుక్కోండి, అమ్మవారి దగ్గర పెట్టుకోండి, అలంకరించుకోండి. కానీ కొంతమంది కడుపు నిండిన బేరం లాంటి యూట్యూబర్స్ చేసే ప్రమోషన్స్కి సంబంధించిన వాటి కోసం మనకి తాహత లేకుండా ఎగబడవద్దు. ఇంక చేస్తూ ఉంటారు నగలు, చీరలు, గిల్ట్ నగలు మొదలైనవి. చీరలు కొనుక్కోవాలంటే మీది చిన్న ఊరైతే మీకు తెలిసిన షాపుల్లోకి వెళ్ళి మీరు నమ్మకంగా కడితే నెల నెలా వాయిదాల పద్ధతి మీద కూడా ఇస్తారుగా బట్టలు. అలాంటివి చూసుకోండే తప్ప ఎవరో చెప్పినవి విని చూసి ఆ ప్రలోభంలో పడవద్దు. మాలాంటి వాళ్ళం ఎప్పుడూ చెప్పే మాటే ఇది. ఇకపోతే సోషల్ మీడియా విశేషాలేం నాకు పెద్దగా తెలియటం లేదు. ఎందుకంటే మొబైల్ చూడటం లేదుగా. కాబట్టి జనరల్గా చెప్పాను. శ్రావణ మాసంలో ఆడపిల్లల కాళ్ళకి పసుపు రాసి స్కూల్కి వెళ్ళాగు యూనిఫామ్ వేసుకెళ్తారు కాబట్టి శుక్రవారాల నాడు, మంగళవారాలు సాంప్రదాయమైన బట్టలు తొడిగి అమ్మవారిని మీరు పూజ చేసుకునేటప్పుడు అందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేట్టు చూడండి. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ నేను నా మాటగా చెప్తున్నాను. అలా అని ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నాను సాహసించి. మరీ చేదస్తంగా కూడా తయారు చేయకండి. మన పద్ధతులు, మన కుటుంబ పద్ధతులు తెలిసి ఉండాలి పిల్లలకి. తరచుగా మళ్ళీ ఇలాంటి చేదస్తపు కబుర్లే కొన్ని చెబుదాం. తర్వాత జనరేషన్స్ ఎవరైనా పనికొస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు అని నిర్ణయించుకున్నాను. మళ్ళీ కూడా మన చుట్టూ మనకి, మన దగ్గర వాళ్ళకి జరిగిన ఎన్నో సంఘటనలు ఇంతకుముందు కొన్ని చెప్పుకున్నాం. వీలైతే అలాగే మళ్ళీ చెప్పుకుందాం. ఏదైనా మీ ప్రోత్సాహం మాత్రం చాలా తక్కువే నా ఛానల్కి. ఈ విషయంలో మాత్రం ఒక్క శ్రీమతి అన్నపూర్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సరే, మరి ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వెంటనే త్వరలో కలుద్దాం.